హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. సో లెట్స్ గెటింగ్ టు ద టాపిక్. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చాలా వరకు మనం ప్రీవియస్ వీడియోలో చేసినవి కానీ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో మనం గుర్తుంచుకోవడానికి పాలిటీ సిలబస్ని కవర్ చేయడానికి క్వశ్చన్స్ చేస్తున్నాను. నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ గుర్తులేవు, బట్ అట్లీస్ట్ ఇలా చేయడం వల్ల మనకి రివిజన్ అయినట్టు ఉంటుంది అండ్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. సో మీరు కూడా నాతో పాటు ఫాలో అప్ అవ్వండి. Thank you very much. Let's begin. Jammu and Kashmir has been given special status under article. మనము న్యూస్లో చాలాసార్లు చూసాం. ఆర్టికల్ 370 ద్వారా రద్దు చేసినందుకు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్న స్పెషల్ స్టేటస్ రద్దు అయింది అని. సో మనం ఈజీగా చెప్పొచ్చు ఇట్స్ ఆర్టికల్ 370 అని. ఓకే, ఆర్ ఆన్సర్ ఇస్ 370. యా, ఆర్టికల్ 370. జమ్మూ అండ్ కాశ్మీర్ హెస్ బిగిన్ స్పెషల్ స్టేటస్ అండ్ ఆర్టికల్ 370. 2019లో మోడీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఆర్టికల్ని ఇండియాలో కలిపేసింది. సో టెరిటరీ మొత్తానికి స్పెషల్ స్టేటస్ ఏం లేదు, రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో అది అలాగే. హూ టర్మ్డ్ ఆర్టికల్ 32 యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ఇంకెవరు? బిఆర్ అంబేద్కరే. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది, గుర్తుంచుకోండి. బిఆర్ అంబేద్కర్ టర్మ్ 32. ఆర్టికల్ 32 అంటే ఏంది అని అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించి మన హక్కులు కానీ ఏమన్నా ఉల్లంఘిస్తే మనం కోర్టుకు కానీ వెళ్ళి ఈ కాన్స్టిట్యూషన్ నా హక్కుని ఉల్లంఘించారని కేసేయడానికి 32 అనేది ఒక ఆర్టికల్ అనమాట. అందుకే దాన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు, అది గుర్తుంచుకోండి. ఓకే, ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ హైకోర్ట్ అండ్ ప్రొవైడ్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. సో ఇక్కడ క్వశ్చన్లో ఏముంది? ఓకే, 226 అనేది కూడా కాన్స్టిట్యూషన్లో హైకోర్ట్స్కి హక్కు ఇస్తుంది అనమాట, కాన్స్టిట్యూషనల్ రైట్స్ కాపాడే హక్కు. కాబట్టి 226 ద్వారా మనం ఆర్టికల్ 226 బేస్ చేసుకుని ఆర్టికల్ 32 ద్వారా 226 అడ్రస్ చేసి మనం కోర్టులో ఫైట్ చేయొచ్చు అనమాట. అది ఆన్సర్, గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్? 370, 200, 377 ఇవన్నీ చాలా పెద్ద ఆర్టికల్స్ ఇచ్చాడు ఆప్షన్స్. సో మనకి 19 అనేది ఆన్సర్, ఎందుకంటే 14 to 18 అనేది ఈక్వాలిటీ ఉంటుంది, ఆ తర్వాత ఫ్రీడమ్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్ప్లాయిటేషన్కి ఉంటుంది. సో మెల్లగా చేస్తూ ఉంటే అర్థమవుతుంది మీకు, ముందు స్లైడ్స్లో కూడా చూపిస్తాను. Article 19(1)(a) of our Constitution grants right to freedom of speech and expression to its citizen. Okay, right to freedom 19th one గుర్తుంచుకోండి. Following are the 5 freedoms given when a right. Okay, right to assemble peacefully, right to form associations, unions, cooperative societies, right to move freely throughout territory of India, right to reside and settle in any part of Indian territory. Okay, ఇవి కూడా మనకున్న హక్కులు. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి రైట్ టు ప్రాపగేట్ వన్స్ వ్యూస్, టెలికాస్ట్ అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ అండ్ డెమాన్స్ట్రేట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, సైలెన్స్, రైట్ అగేన్స్ట్ ట్యాపింగ్ ఆఫ్ మౌస్ కాల్స్ అండ్ ఫోన్ కాల్స్ అండ్ ప్రాపర్టీస్, ప్రీ సెన్సర్షిప్ అగేన్స్ట్ న్యూస్ పేపర్స్, ఇది కూడా ఉంది, గుర్తుంచుకోండి. ద సెంటర్ స్క్రాప్డ్ ఆర్టికల్ 370 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ 2019. ద ఆర్టికల్ గ్రాంటెడ్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. మనం ఇందాకే ఫస్ట్ క్వశ్చన్ చేస్తాం, మళ్ళీ అదే ఇది క్వశ్చన్లో పెద్దగా ఏం తేడా. 370 ఆర్టికల్ దేనికి సంబంధించి? జమ్మూ అండ్ కాశ్మీర్. సైలెంట్లీ పెట్టేయచ్చు, మనం ఇంకేం అవసరం లేదు. సెంటర్ 370 అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అది గుర్తుంచుకోండి. ద మూవ్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ బ్రింగింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ ఇండియా అండ్ ప్రమోటింగ్ డెవలప్మెంట్ ఇన్ ద రీజన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? సో ఇందాక 19 అనేది రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉంది. సో 19 దగ్గర రైట్ టు ఫ్రీడమ్ అని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, పర్సనల్ లిబర్టీ కూడా నాకు తెలిసి 21 దగ్గర ఉంటుంది. ప్లస్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఇస్తాయి. 57 దగ్గరలోనేమో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనం చూసినాం కదా. 32 to 36 to 51 డైరెక్ట్ ప్రిన్సిపల్స్, దానికి సంబంధించిన అక్కడ ఉంటుంది. సో అది కాదు. సో ఆర్టికల్ 21 ఈజ్ అవర్ ఆన్సర్, అది గుర్తుంచుకోండి. ఓకే, ఆర్టికల్ 21 అనేది ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రైవసీ, ద ఫండమెంటల్ రైట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీ పర్సన్, సిటిజన్ అండ్ ఫారినర్స్ alike. ఓకే, ఆర్టికల్ 21 ప్రొవైడ్స్ 2 రైట్స్, రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. 21 అనేది రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ అని ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ద రైట్ పీస్ఫుల్లీ మెన్షన్స్ దట్ నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ యాజ్ పర్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. ఓకే, in which article the Indian Constitution is the procedure for impeachment of the president given? ప్రెసిడెంట్ని పోస్ట్ నుంచి తీసేయడానికి ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్? సో మనకి గుర్తున్నంత వరకు 52 అనేదేమో ఒక కంట్రీకి ప్రెసిడెంట్ అనేది ఉండాలని మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. తర్వాత 61 దగ్గర ఉంటుంది ఆప్షన్. సో 61 ఈజ్ అవర్ ఆన్సర్. యా, ఇన్ ఆర్టికల్ 61 ద కాన్స్టిట్యూషన్ దెర్ ఈస్ అ రెగ్యులేషన్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 69 describes that every vice president shall before resuming office make and subscribe before the president
ఆర్ సమ్ అపాయింటెడ్ ఇన్ ద బిహాఫ్ ఆఫ్ హిమ్ బై అన్ ఓథర్ అఫర్మేషన్. ఓకే, 69 వచ్చేసి మనకి తెలిసిన నెంబరే ఆఫ్ కోర్స్. సో 69 వచ్చేసి మనం వైస్ ప్రెసిడెంట్కి సంబంధించింది. ఆఫీస్ రెజ్యూమ్ చేసే ముందు ఒక అపాయింట్మెంట్ అనేది వైస్ ప్రెసిడెంట్ కానీ అథారిటీకి కానీ సబ్మిట్ చేయాలి అని. ఓకే, అది గుర్తుంచుకోండి. 61 వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ని తీసేయడానికి 61. అండ్ గుర్తుంచుకోండి 52 అనేది ప్రెసిడెంట్, ఇండియాకి ఒక ప్రెసిడెంట్ అనేవాడు ఉండాలి అని చెప్పే ఆర్టికలే 52 అనమాట. 52 నుంచి యూనియన్కి సంబంధించింది స్టార్ట్ అవుతుంది, సో గుర్తుంచుకోండి. అండ్ 56 అంటే ద ప్రెసిడెంట్ షల్ హోల్డ్ ఆన్ టు ఆఫీస్ ఆఫ్ ఎ టర్మ్ ఫర్ 5 years. ఓకే, 56కి సంబంధించి 5 years వరకు ప్రెసిడెంట్ టర్మ్ గురించి చెప్తుంది, అది గుర్తుంచుకోండి. వాట్ హ్యాస్ బీన్ అబాలిష్డ్ అండర్ ఆర్టికల్ 17 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై డిక్లరింగ్ ఇట్స్ ప్రాక్టీస్ లీగల్ అఫెన్స్. ఏముంది, అన్టచబిలిటీ. మనం దీనికి పెద్దగా బుర్ర కూడా వాడక్కర్లేదు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లోది. ఓకే, ఆర్టికల్ 17 ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, అన్టచబిలిటీ ఆర్టికల్ 17, అన్టచబిలిటీ ఆర్టికల్ 17 అని గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సెట్స్ అవుట్ ఏ డిఫరెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ సిటిజన్. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనకి 51A ఉన్నాయి, కాబట్టి 51A ఈజ్ అవర్ ఆన్సర్. మనం ఫండమెంటల్ డ్యూటీస్ సపరేట్ సెక్షన్ చేసాము, అది కనుక వీడియో మీకు చూడకపోతే ఇది గుర్తుండదు. సో అది చూసుంటే మీకు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. 51A. ఓకే, ద కాన్స్టిట్యూషన్ అమెండెడ్ ఇన్ బై ద 42nd and 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ యాడింగ్ బేసిక్ డ్యూటీస్. ఓకే, రైట్ టు 42ndలోనేమో ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు, 86thలోనేమో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేశారు. ఫండమెంటల్ రైట్ కింద, కాన్స్టిట్యూషనల్ అదే ఫండమెంటల్ డ్యూటీ కింద కూడా. సో గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ అంటే మనకి ఫస్ట్ 1 to 5 ఏమో, 1 to 4 ఏమో టెరిటరీకి సంబంధించి ఉంటుంది, 5 to 11 ఏమో ఇది సిటిజన్షిప్కి సంబంధించి ఉంటుంది. ఆన్సర్ నాకు గుర్తున్నంత 5 to 11 ఈజ్ అ సిటిజన్షిప్. ఓకే, ఆర్టికల్ 5 deals with citizenship at the commencement of constitution. Article 6 deals with citizenships of certain person who have migrated from Pakistan. Article 7 deals with the citizenship of certain migrants to Pakistan. 7 అంటేనేమో ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్. 5 ఏమో కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్కి సంబంధించి. 6 ఏమో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళకి. ఓకే, 6 అనేది పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళకి. 7 ఏమో పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయే వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 8 డీల్స్ విత్ ద సిటిజన్షిప్ ఆఫ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఆర్టికల్ 8 అనేది ఇండియాలో పుట్టి బయట దేశంలో బతుకుతున్న వాళ్ళ గురించి ఉంటుంది, అంటే ఎన్ఆర్ఎస్ అనుకోండి, ఇండియన్ ఆరిజిన్ మనుషులు. ఆర్టికల్ 8 దానికి సంబంధించి. ఆర్టికల్ 9 సేస్ దట్ వాలంటరీ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ ఫారెన్ కంట్రీ విల్ నాట్ బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాలంటరీగా వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకుంటే మన ఇండియన్ సిటిజన్షిప్ పోతుంది అనేది కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఆర్టికల్ 9 ఉంది. బట్ అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా కెనడియన్ డ్యూయల్ సిటిజన్షిప్స్, ఆలియా భట్ వీళ్ళందరూ డ్యూయల్ సిటిజన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏదో ఉంటుంది. ఆర్టికల్ 11 డీల్స్ విత్ పార్లమెంట్ టు రెగ్యులేట్ రైట్ ఆఫ్ సిటిజన్షిప్ లా. ఓకే, ఆర్టికల్ 11 ఏమో సిటిజన్షిప్ డ్యూటీని పార్లమెంట్ చూసుకోవాలి అని చెప్తుంది, అది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఫర్ ద ఎనౌన్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనకు బాగా గుర్తుంది 32 to 35 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ఉంటాయి. సో 32 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నోవెల్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది 32 ఉంటుంది, కాబట్టి ఆన్సర్ 32. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో ఫండమెంటల్ డ్యూటీస్ వీడియోలో చేసాం కాబట్టి మనకి ఇది వచ్చేయాలి ఈ పాటికి. సో నాకైతే వచ్చేసింది, మీకు వచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అండ్ ఆర్టికల్ 40 అంటే ఏంటి, పంచాయత్కి సంబంధించింది, అది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చన్. పంచాయత్కి సంబంధించి 40 ఉంటుంది. అండ్ 38 వచ్చేసి స్టేట్ షెల్ సెక్యూర్ హౌస్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. 38 వచ్చేసి వెల్ఫేర్ ఆఫ్ పీపుల్కి సంబంధించి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 36 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ దట్ నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years shall be employed to work in any factory or mine engaged in any other hazardous employment. ఓకే, ఇది వచ్చేసి నాకు తెలిసి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్, కాబట్టి ఆర్టికల్ 24 దగ్గర ఉంటుంది ఆన్సర్. గెస్ కరెక్ట్ అయితే ఆర్టికల్ 24, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, వాట్ డస్ ఆర్టికల్ 61 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. ఆర్టికల్ 61 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఇందాకే చూసాము, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, impeachment of the president. The correct answer is impeachment of the president. According to Article 61, the Constitution resolution, impeachment of the president can be brought. Okay, ఇది నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, ఇంకా కంటిన్యూషన్. ఇంపీచ్ ద ప్రెసిడెంట్ అనేది. అండ్ ఆర్టికల్ 360 ఎంపవర్స్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352 వచ్చేసి ఈ ప్రెసిడెంట్ రూల్ కానీ నేషనల్ ఎమర్జెన్సీ కానీ డిక్లేర్ చేయడానికి ఆర్టికల్ 352 ఉంటుంది. అండ్ 368 కూడా మనకి ఇంపార్టెంట్. 368కి సంబంధించి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉంటుంది. అది ముందు క్వశ్చన్లో చూద్దాము. బట్ ఇప్పుడైతే ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి, ఇవి కూడా వస్తాయి. 352 వచ్చేసేమో నేషనల్ ఎమర్జెన్సీ, 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రైట్ అండర్ ఆర్టికల్ 300A? 300A దగ్గర రైట్ ఆఫ్ ఆర్టికల్ అంటే రైట్ టు ప్రాపర్టీ. అంత దూరం పోయిన తర్వాత ఇవన్నీ ముందే ఉన్నాయి. రైట్ టు లైఫ్, ఫ్రీడమ్, ఎడ్యుకేషన్. సో కంపల్సరీ రైట్ టు ప్రాపర్టీ అనేది ఉంటుంది, అది గుర్తుంచుకోండి. యా, రైట్ టు ప్రాపర్టీ. ఇది నేను జస్ట్ గెస్ చేశాను, ఏమీ లేదు. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాక్ట్ని అమెండ్ చేశారు 1978లో, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్? రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎక్కడుంది? నాకు తెలిసి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 23 అనుకుంటా. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా 23 నుంచి మొదలవుతుంది. సో 23 ఆర్ 21A. 21A, సారీ, నేను 21A మర్చిపోయాను. సో ఇదే మనం మర్చిపోతాం. సో ఈ రకంగా ఈ వీడియో చూడటం వల్ల మనకి రివైజ్ అవుతూ ఉంటుంది. 21A ఈజ్ అవర్ ఆన్సర్. 86th అమెండ్మెంట్ ద్వారా 21Aలో అది అమెండ్ చేశారు. The same amendment inserted Article 21A, which made right to education a fundamental right for children of between 6 to 14. మనకు తెలిసిందే. The 86th amendment provided for follow-up of legislation for the right to education bill in 2008 and finally the Right to Education Act 2009. Okay, next question కి పోదాము. Part 4 of the Indian Constitution. Okay, 45 and 39. 45 and 39 అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినవి. ఓకే, and Article 20 provides safeguard to ensure fairness and justice in criminal law, protecting individuals from retrospective punishment, double trials and self-incrimination. Okay, 20 అనేది వచ్చేసరికి ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ ఇన్ క్రిమినల్ ట్రయల్స్. మనల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ దొబ్బకుండా ఎట్లాంటిది, మనకి కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్ట్ అయిన వాళ్ళకి కూడా క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నా సరే, అది ఒకటి ఆర్టికల్. అండ్ 22 వచ్చేసి ఎవరీ ఇండివిజువల్ ఈజ్ ఎంటైటిల్డ్ టు సోషల్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేది 22లో ఉంది. ఓకే, 23లో స్టేట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు వర్క్, అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్ మెన్షన్డ్? 23 to 24 మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇది 23 to 24 రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. 14 to 18లో ఈక్వాలిటీ ఉంది. ఆ తర్వాత 18 to 22 వరకు ఫ్రీడమ్ ఉంది. 19 to 22 ఫ్రీడమ్ ఉంది. 23 to 24 రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. ఓకే, యా. అండ్ 32 to 35 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇది కూడా గుర్తుంచుకోండి. 32 to 35 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చన్. మనకి ఈజీ గుర్తుండే లాస్ట్ 3 ఆర్టికల్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించి. అండ్ 32 అనేది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అది గుర్తుంచుకోండి. 29 and 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, అదేం అవసరం లేదు. 25 and 28 డీల్స్ విత్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అవన్నీ. 25 to 28 ఏమో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించి ఉంటుంది. 25 to 28 అది కూడా గుర్తుంచుకోండి. Which article of Constitution of India provides that there shall be a council of ministers with the prime minister of head of its state? 21 అనేది రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించింది, సో అది కాదు. 34 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కాన్స్టిట్యూషనల్ రెమెడీ, అది కూడా ఫండమెంటల్ రైట్ కాదు. నో 32 to 56 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి. 44 అనేది అండ్ ఆర్టికల్ 44 అనేది ఇంకే వేరేకి సంబంధించింది ఉంటుంది, అది ముందు వస్తుంది, అది కాదు. నాకు బాగా గుర్తొస్తుంది. ప్రెసిడెంట్కి సంబంధించింది అయితే కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి. సో 74 అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనుకుంటున్నా. యా, 74 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్, మనకు బాగా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ సిటిజన్స్, అది గుర్తుంచుకోండి. నాకు బాగా గుర్తొచ్చింది. ఎస్, మెమరీ మనకు కూడా, మీకు కూడా గుర్తొచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. 21A is added in the Indian Constitution 86th Constitutional Amendment Act. ఇదన్నీ మనం చూసిందే. ఆర్టికల్ 34 అంటే ఏంటి? రిస్ట్రిక్షన్ ఆన్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ వైల్ మార్షల్ లా ఇస్ ఇన్ ఫోర్స్ ఆఫ్ ఎనీ. ఆర్టికల్ 34 అనేది కొన్ని రైట్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి మార్షల్ లా ఇస్ ఇన్ ఆర్డర్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ అటువంటి టైంలో 34 అనేది ఇంపార్టెంట్. ఆర్టికల్ 356 and 360 ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ద ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్. మనం నో ఎమర్జెన్సీయా? ఎస్, 356 and 360 అనేది అయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్కి సంబంధించిందే. 352 అనే ఆర్టికల్ దేనికి సంబంధించింది ఉంటుంది, అది మరి చూడాలి. 352 ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. ఓకే,
మనం చూస్తాం కదా, ఆల్మోస్ట్ మన స్టేట్లో సిబిఎన్, వైఎస్ జగన్ వాళ్ళ ఆపోజిషన్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని. అది 356 ద్వారా బేస్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. అండ్ 356 వచ్చేసరికి నేషనల్ ఎమర్జెన్సీ. 356 అంటే ఆ రాష్ట్రంలో, ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఉండాలి అని, పని చేయట్లేదని. 360 వచ్చేసరికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, మనం చూసాం ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్స్ ఇస్ గివెన్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్. నేనైతే ఇది బండ గుర్తు పెట్టుకున్నాను, మీరు కూడా బండ గుర్తు పెట్టుకోవాలి. మీ దగ్గర కానీ గుర్తుంచుకోవడానికి ఏమైనా ట్రిక్ ఉంటుంది అని అంటే జస్ట్ ఆర్టికల్ 110 అనేది గుర్తుంచుకోండి. కింద ఏమైనా ట్రిక్ ఉంది అంటే కామెంట్ చేయండి, ఆ కామెంట్లో నేను లైక్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టికల్ 110 అంటే మనీ బిల్, అది జస్ట్ అలా చూస్తే గుర్తొచ్చే ఆప్షన్ మనకి, అలా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 18, custody of consolidated fund of Indian contingency fund of India, the payment of money into the withdrawal of money from any such fund, the appropriation of money out of the consolidated fund of India, declaration of any expenditure charged on the consolidated fund of India. ఇవన్నీ మనకు అనవసరం లేదు. ఆర్టికల్ 14 అనేది 110 అనేది మనీ బిల్లు. అది మనీ బిల్లా కాదా అనేది చెప్పేసి పార్లమెంట్లో డిసైడ్ చేస్తారు, అది కూడా గుర్తుంచుకోండి. ఆర్టికల్ 52 to 78 ఇన్ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. మనం 35 to 56 అనేది డైరెక్ట్, 36 to 51 అనేది మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి ఉంటుంది. మరి 52 to 78 ఏముంటుంది? కానీ 52 అంటే మనం ఏం గుర్తుంచుకుందాం, స్టేట్కి ప్రెసిడెంట్ అనేవాడు ఒకడు ఉండాలి అనే ఆర్టికల్ ఉంటుందని చూసాం 52 అనేది. సో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కాదు, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని అంటే అక్కడికి దగ్గరకు వస్తుంది. నేషనల్ ఎమర్జెన్సీ కాదు, నేషనల్ ఎమర్జెన్సీ 356 దగ్గర ఉంది, 352 దగ్గర ఉంది నేషనల్ ఎమర్జెన్సీ, అది కూడా కాదు. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 368 దగ్గర ఉంది, సో అది కూడా కాదు. సో యూనియన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అవర్ ఆన్సర్. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే స్టేట్ మొత్తానికి ఒక యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఉండాలి అని చెప్పేదే 52 to 78. అది పార్ట్ 5 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉంది, గుర్తుంచుకోండి. పార్ట్ 5లో ఏముంది అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించింది 52 to 78 పార్ట్ 5, అది కూడా గుర్తుంచుకోండి. సారీ, 52 to 62 deals with president. Article 63 and 71 deals with vice president. 63 నుంచి 71 వరకు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించింది. అండ్ 74 and 75 డీల్స్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఓకే, 74, 75 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి సంబంధించి. 76 and 78 డీల్స్ విత్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 76 and 78 అటార్నీ జనరల్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ముందు వెళ్తే తెలుస్తుంది. నేను పార్ట్ 2లో ఉన్న అటార్నీ జనరల్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ, అది కూడా అప్లోడ్ చేస్తాను. రేపు కానీ ఈరోజు కానీ అప్లోడ్ చేస్తాను నేను. ప్లీజ్ కోఆపరేట్. ఆర్టికల్ 23 to 24 రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. మనం చూడగానే వచ్చారు, మనకి ఇప్పటికి 10 సార్లు వచ్చింది క్వశ్చన్ వేరే దాంట్లో కలుపుకొని. ఆర్టికల్ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకే, రైట్ అగైన్స్ ఇట్. ఇన్ అడిషన్, ద రైట్ ఆల్సో prohibits the sale and purchase of human beings, including women and children. Article 23 and 24 of Indian Constitution establish the right against exploitation. These crucial fundamental rights ensure that no individual is subject to any forced labor. Which article of the Indian Constitution provides for proclamation of emergency? ఎమర్జెన్సీ అనేది ఎక్కడ? 364 కాదు, 352 నేషనల్ ఎమర్జెన్సీ, 356 ప్రెసిడెంట్ రూల్. ఓకే, సో ఆర్టికల్ 352 అంతే. Okay, Article 350 of the Indian Constitution deals with proclamation of emergency. This article empowers the President of India to declare state of emergency in the country in case of war, external aggression, armed rebellion. Okay, the emergency can be declared for the whole country. Okay, 352 అనేది whole country, 356 అనేది president rule of whole country or per certain state. అది గుర్తుంచుకోండి. During emergency, fundamental rights of citizens can be suspended, but రైట్ టు లైఫ్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లైఫ్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఫండమెంటల్ రైట్ అది సస్పెండ్ అవ్వదు ఎమర్జెన్సీలో కూడా, అది గుర్తుంచుకోండి. డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ అంటే ఏంటి? 368 అని మనం ఫస్టే చెప్పా. అమెండ్మెంట్కి సంబంధించిన ఆర్టికల్ 368. అమెండ్మెంట్కి సంబంధించిన 368. 360 ఏమో ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ బై ద కోర్ట్స్ అండ్ డిస్ప్యూట్స్. ఓకే, కోర్ట్స్ కొన్ని డిస్ప్యూట్స్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడానికి సెర్టైన్ ట్రీటీస్ ఉన్నాయి. 360 అనేది ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే డిక్లేర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని తెలుసు. అండ్ 332 అంటే ఏంటి? స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ షుడ్ రిజర్వ్ సీట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్. ఓకే, 332 అనేది ఎస్సీ ఎస్టీ సీట్స్కి సంబంధించి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ స్టేట్స్ దట్ స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్? మనం చూసాం సినిమా, ఆర్టికల్ 15.
ఓకే. ఆర్టికల్ 15 అనే సినిమాకి సంబంధించి ఉంటుంది అది. దానికి సంబంధించి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా. అందరూ చట్టం ముందు అందరూ సమానం అని చెప్పేది ఆర్టికల్ 14. అది కూడా గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. ఆర్టికల్ 15 అనేది ఏమో క్యాస్ట్కి సంబంధించి రిలీజన్కి సంబంధించి వివక్షత ఉండకూడదు అని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఇక్కడ ఎన్ని రైట్స్ ఉన్నాయి ఒకసారి మొత్తం చూసుకుందాం. రైట్ టు ఈక్వాలిటీ 14, 15. ఈక్వాలిటీ తర్వాత ఫ్రీడమ్ వచ్చేసి 19 to 22. ఫ్రీడమ్ తర్వాత ఎక్స్‌ప్లాయిటేషన్ 23 to 24. అదే చైల్డ్ లేబర్ దానికి సంబంధించి ఇక్కడే ఉంటాయి. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28, 3 ఆర్టికల్స్. ఆ తర్వాత కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29 to 30. ఓకే. రైట్ టు కాన్స్టిట్యూషనల్ 32. ఓకే. మరి 31 ఏమైంది అంటే 31ని సస్పెండ్ చేశారు. అదే రైట్ టు ప్రాపర్టీ. తర్వాత దాన్ని జస్ట్ మామూలు కాన్స్టిట్యూషనల్ రైట్ కింద అమెండ్ చేశారు. అది తర్వాత ఆ క్వశ్చన్ కూడా వస్తుంది, గుర్తుంచుకోండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ స్టేట్ షెల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అని నేను చెప్పి ఆర్టికల్ 44 దేనికి ఇంపార్టెంట్ అని. ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్. అండ్ ఆర్టికల్ 40 అంటే దేనికి ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇదేమో పంచాయత్స్కి పి. ఆర్టికల్ 40 అంటే పంచాయత్స్. ఆర్టికల్ 44 పంచాయత్స్ పి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. ఆర్టికల్ 44 పంచాయత్స్. ఆర్టికల్ 40 lays the states and undertake unnecessary steps to organize village panchayats. Okay. Article 40 ensures human work conditions and provide for maternity leave. It is principle of socialistic nature. ఓకే. ఆర్టికల్ 42 అంటేనేమో వర్కింగ్ కండిషన్స్కి సంబంధించి. అండ్ ఆర్టికల్ 43 కాటేజ్ ఇండస్ట్రీ అని నేను ప్రీవియస్ దాంట్లో చెప్పాను, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి గుర్తుంచుకోండి. ఆర్టికల్ 43 కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్లు దానికి సంబంధించి ఉంది కాబట్టి 44(2) అనేది ఈక్వల్ వర్కింగ్ కండిషన్స్కి సంబంధించి ఉంటుంది. 46 వచ్చేసరికి హ్యూమన్ రైట్స్, ఇంటర్నేషనల్ పీస్ ట్రీటీ, అది దానికి సంబంధించి ఉంటుంది, ప్రపంచ శాంతి. 46 వచ్చేసి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 72 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రెడ్ టు పవర్ ఆఫ్ ది డాష్ టు గ్రాంట్ పార్డన్స్. ఓకే. 72 పార్డన్స్ అని అంటే అరెస్ట్ అయిన ఖైదీలకి. మనం ఠాగూర్ సినిమాలో చిరంజీవిని చూస్తాం, లాస్ట్కి సీఎం వచ్చి రాష్ట్రపతి చేత నేను క్షమాపణ తెప్పిస్తానంటే తెలుగు భాషలో నాకు నచ్చని క్షమాపణ అని అంటారు కదా. సో ఆ పవర్ ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది అనమాట. ఒక జైలు పడ్డ వ్యక్తికి శిక్ష ఉండాలి, మెర్సీ పిటిషన్ అని అంటారు కదా, దాన్నే పార్డన్. మెర్సీ పిటిషన్ ఆర్డర్ చేసేది ప్రెసిడెంట్ ఉంటారు, అది గుర్తుంచుకోండి. అట్లా గుర్తుంచుకోండి. 72 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే ప్రెసిడెంట్కి పవర్ ఉంటుంది సర్టెన్ సిటిజన్ని అట్లా డెత్ సెంటెన్స్ నుంచి తప్పించడానికి, కోర్టు నుంచి తప్పించడానికి, లా నుంచి తప్పించడానికి తను కానీ ఇష్టపడితే అంతే. ఓకే. ఇప్పటికీ మనం ఆల్మోస్ట్ 10 పైన వీడియోస్ చేసాను నేను పాలిటీ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మీరు నేర్చుకున్నారనుకుంటా. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే నాకు కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను ఇంగ్లీష్ మీద కూడా ఇంకా ముందు ఇంకా వీడియోస్ తీసుకొస్తాను. అండ్ రేపు ఇంకా ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పార్ట్ 2 కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. కొంచెం కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.